హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఏం చేయబోతున్నాను అనుకుంటున్నారా? అందరికి ఇష్టమే మ్యాక్సిమం చికెన్ పకోడీ అండి. ఇలా చికెన్ తీసుకొని దాన్ని వాష్ చేసేసి ఫుల్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తెచ్చుకోవాలి. కార్న్ఫ్లోర్ 3 స్పూన్లు, కేజీన్నర చికెన్ అండి ఇది. 2 స్పూన్లు ధనియాల పొడి, 2 స్పూన్లు గరం మసాలా, 2 స్పూన్లు చికెన్ మసాలా, జీలకర్ర పొడి 2 స్పూన్లు, ఇలా మొత్తం అన్నీ వేసుకోవాలండి. పొడి కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు అన్నీ వేసుకోవాలి. ఇందులో 2 నాకు మిస్ అయిపోయాయి, షాపుకి పంపించాను మా పిల్లడిని, తెస్తాడండి. ఇలా కలర్ కూడా ఫుడ్ కలర్ ఉంటుంది కదండి, అది కొంచెం మనం వాటర్లో తీసుకొని మిక్స్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. మొత్తం అన్నీ వేసేసి ఉప్పు మనకు తగినంత ఉప్పు వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకుంటే ఒక గంట వదిలేయాలండి మిక్స్ చేసేసి. ఇప్పుడు ఇవి కలిపాను. ఇగో నాకు వెళ్ళి తెచ్చాడు మా చిన్నోడు. ఇప్పుడు వేస్తున్నాను జీలకర్ర పొడిన, ధనియాల పొడి, పొడి కారం. ఈ 3 ఇందాక వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను అనమాట. ఈ 3 2 స్పూన్లు వేసుకొని, కారం కూడా కేజీన్నర చికెన్ కాడ కాబట్టి నేను ఎంత కావాలో అంత వేసుకుంటున్నాను. మీరు ఎంత వేసుకుంటారో దాన్ని బట్టి వేసుకోండి. మేమైతే కొంచెం పర్వాలేదండి, తింటాము. అందుకని నేను దానికి సరిపోయినంత నేను వేసుకుంటున్నాను. 3 స్పూన్లు వేసుకున్నాను. ఉప్పు నేను దానికి నా చికెన్కి తగ్గట్టు నేను వేసుకుంటున్నాను. ఉప్పు ఎలాగైనా ఎవరికైనా అంచనా తెలుస్తుంది కదా, దాన్ని బట్టి మీరు వేసుకోండి. నేనైతే దీనికి 2 స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను అనమాట. వేసుకున్న తర్వాత ఇవన్నీ మొత్తం అలా మిక్స్ చేసేసి గంట మాత్రం వదిలేయాలండి. మూత పెట్టేసి ఒక గంట అలా వదిలేయాలి. గంట వదిలేస్తే ముక్కకి బాగా పట్టుతుంది అనమాట. ముక్కకి బాగా పట్టేంత వరకు వదిలేయాలి. ఈ చలికాలంలో తుఫాను చూసారండి, జనాలకి అందరికీ జలుబులు దగ్గులు చేయడానికి ఎలా ఉందో చలికాలం వల్ల. దానిలో ఇది వేడివేడిగా వేస్తే మా పిల్లలు చాలా హ్యాపీగా అయిపోయారండి. స్కూల్ నుంచి వచ్చి ఇలా పెనం పెట్టుకొని ఆయిల్ వేసి 2 నిమిషాలు కలపకూడదండి, ఎందుకంటే ఆ మసాలా అంతా ముక్కకు పడుతుంది. 2 నిమిషాలు కలుపుకుని నుంచి 2 నిమిషాల తర్వాత కలపాలి. ఇప్పుడు నేను కలుపుతున్నట్టు కలిపేసి తీసేసుకోవడమే. బాగా ఫ్రై అయిన తర్వాత ఇగండి మా చికెన్ పకోడీలు ఇలా వచ్చాయి. చెప్తున్నాను కానీ నాకు నోరు ఊరిపోతుంది. ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయండి. కరకరలాడుతూ చక్కగా టేస్టీగా భలే ఉన్నాయి. ఎవరైనా తినరు అనుకున్న వాళ్ళు కూడా ఇది వదిలిపెట్టకుండా తింటారండి, అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి నచ్చితే. ఓకేనా? ఇంతకీ వీడియోకి లైక్ వేసుకున్నారా? మరో లైక్ వేసుకొని కామెంట్ చేయండి ఎలా ఉందనేది మీరే. ఏంటి, ఇగోండి చికెన్ పకోడీ మొత్తం అయిపోయింది. ఒక గిన్నెలో తీసేసుకున్నాను. అయిపోయిన తర్వాత ఇలా ఉల్లిపాయ నిమ్మకాయ వేసుకొని ఈ ముక్క తీసుకొని తింటే ఉందండి సూపర్. థ్యాంక్స్ మమ్మీ. సూపర్గా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? బాయ్.